దేవునికి మహిమ కలుగును గాక. రెండు వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం. 1 కొరింథీ 15:23, ఇంకొకటి హెబ్రీ పత్రిక 11:34 నుండి 38 వచనాల వరకు మనము చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 23వ వచనంలో ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ఇంకొకటి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు, అగ్ని బలాన్ని చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారత్రోలిరి, స్త్రీలు మృతులైన తమవారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనోళ్ళక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరిబంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమ పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగాల్లోనూ తిరుగులాడుచు సంచారం చేశారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. మనం ఒక వాక్యాన్ని కొన్ని నెలలుగా ధ్యానిస్తూ ఉన్నాం, 7 ఏండ్ల శ్రమల కాలం. కాబట్టి మనము గత వారం ఏ వాక్యం ధ్యానించాము అంటే, సంఘము పరలోకానికి కొనిపోబడేటప్పుడే మృతులైన పరిశుద్ధులు, సజీవులైనటువంటి పరిశుద్ధులు వారు పరలోకానికి కొనిపోబడేటప్పుడే వారి యొక్క మహిమలు వారి వరసను బట్టి వారి యొక్క వరసలోకి వస్తూ వాళ్ళు ఎత్తబడుతూ ఉండగానే ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు అని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దేవుని వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నారు. కొంతమంది ఏమో 5 రకాలైనటువంటి 5 పునరుద్ధానాలు ఉన్నాయి అంటారు. మరికొంతమంది ఏమో 7 పునరుద్ధానాలు ఉన్నాయని బైబిల్ని చాలా తప్పుగా అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, వాళ్ళు త్రోవ తప్పి అనేకులను త్రోవ నుండి త్రోవ తప్పిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. దైవ సేవకుడు ఏదైతే ప్రకటిస్తాడో సంఘము దాన్ని సత్యమని నమ్ముతుంది. అది చివరికి వారితో పాటు వీరు కూడా వెళ్ళరాని స్థలానికి వాళ్ళు కొనుపోబడుతూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు ఎవరు ఏది చెప్పినా కానీ వినాలి. కానీ అది ఎంతవరకు సత్యం అనేది మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదువుతూ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని మహిమ కలుగునుగా. బైబిల్లో ఒకే ఒక్క పునరుద్ధానం ఉంది, అది జీవ పునరుద్ధానం. అదే మొదటి పునరుద్ధానము అంటే దాని అర్థం కడమ పునరుద్ధానం కూడా ఉంది అనే కదా. పరిశుద్ధులకు అనేది ఒకటే పునరుద్ధానం ఉంది, పాపులకు కూడా ఒకటే పునరుద్ధానం ఉందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మనము చదువుకున్నట్లయితే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలో చూద్దాం. 4వ అధ్యాయము తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చినప్పుడు ఆకాశ మండలానికి అక్కడ ఉన్నటువంటి జీవగ్రంథాన్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే, క్రీస్తునందుండి మృతులైనటువంటి పరిశుద్ధులు మొదట లేస్తారు. ఇది మొదటి పునరుద్ధానము అని మనం చదువుకుంటా ఉంటాం. ఇక్కడ మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు చదువుకుంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము నుండి, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని
దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొను వారు గలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకును యాజకులే. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యము చేయుదురు. ఇక్కడ కూడా పునరుద్ధానము ఒక్కటే అని మనకు తెలియజేస్తుంది. రెండవ పునరుద్ధానము అంటే 5వ వచనం 2వ లైన్లో కడమ మృతులు. యోహాను సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంది. నేను అనుకుంటాను ఇక్కడ 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో 29వ వచనంలో, ఆ కాలమున ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వచ్చెదరు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటి జీవ పునరుద్ధానం, లేక అది మొదటి పునరుద్ధానం. ఇందులో ఒకే ఒక పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలోనే ఆదాము మొదలుకొని కడపట పుట్టబోయే మానవుడి వరకు ఆ పునరుద్ధానములోనే పరలోకాన్ని కొనుక్కోబడతా ఉంటారు. అది ఒకటి. రెండవ కడమ మృతులు అని ఉంది. కాబట్టి వారికి వీరికి మధ్యలో 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల నీతి పాలనకు ముందేమో పరిశుద్ధులు ఆదాము మొదలుకొని కడపట పుట్టబోయే మానవుడి వరకు వారు పునరుద్ధానంలో పరలోకాన్ని కొనుక్కోబడతారు. రెండవది 1000 సంవత్సరాల నీతి పాలన, క్రీస్తు పాలన భూమి మీద గతించిన తర్వాత పాపులైనటువంటి మృతులు లేపబడి తీర్పు పొంది వారు నిత్యమైన నరకానికి వాళ్ళు పోతారు అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. మంచిది. దేవుని పిల్లలారా, మనం 2 వాక్యాలు చదువుకున్నాం. పునరుద్ధానములో లేపబడేటప్పుడే, లేక సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు వారు వీరు ఏకమై పరలోకాన్ని కొనుక్కోబడేటప్పుడే, భూమి మీద నుండి ఎత్తబడేటప్పుడే సంఘం పరిశుద్ధులు వారి యొక్క మహిమలు వారికి ఇవ్వబడతాయి. ఈ మహిమ అనేది పరలోకం వెళ్ళిన తర్వాత కాదు, భూమి మీద నుండి ఎత్తబడేటప్పుడే, సమాధుల్లో నుండి లేపబడేటప్పుడే వారి వారి మహిమలు ఇవ్వబడతాయి. వారికి ఇవ్వబడినటువంటి మహిమల చొప్పున వారు తమ తమ వరుసలోకి వచ్చేస్తారు. అటెన్షన్, ఇదంతా ఒక సెకండ్లో జరిగిపోతూ ఉంటుంది. మొత్తం కూడా ఈ ప్రక్రియ, మృతులైన పరిశుద్ధులు లేపబడటం, సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధుల శరీరం మార్పు చెందటం, వెంటనే వాళ్ళు పరలోకాన్ని కొనుక్కోబడేటప్పుడే వాళ్ళ మహిమలు ఇవ్వబడటం, వాళ్ళందరూ కూడా ఎవరి వరుసలోనికి వారు రావటం. మొదటి వరుస, రెండవ వరుస, మూడవ వరుస, నాలుగవ వరుస, ఇలాంటి వారి వరుసలు మనం చదువుకున్న 1 కొరింథీ పత్రిక 15:23లో వారు పరలోకాన్ని కొనుక్కోబడేటప్పుడే వారు తమ తమ వరుసలో బ్రతికించబడుదురు అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వారికి ఆ వరసలు ఇవ్వబడుతున్నాయో, ఆ వరసల ప్రకారం ముందు వరుసలో ఉన్న వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే, రెండో వరుసలో, మూడో వరుసలో వెంటనే వెంటనే వీళ్ళందరూ కూడా పరలోకానికి కొనుక్కోబడి ఆకాశ మండలంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొంటారు అని మనము చదువుకుంటా ఉన్నాం. అయితే భూలోకములు యేసు ప్రభు నరావతారిగా ఉన్న కాలంలో జబదయి కుమారుల యొక్క తల్లి అంటే యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను, పెద్ద యాకోబు తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసిందని గత వారం మనం చదువుకున్నాం. ఏంటి అంటే, అయ్యా, నీవు నీ రాజ్యమందు వచ్చినప్పుడు ఇదిగో నా పెద్ద కొడుకునేమో నీ కుడి ప్రక్కన సింహాసనం మీద, నీ మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టుకో, నా చిన్న కొడుకునేమో నీ మహిమగల సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు నా యొక్క చిన్న కొడుకుని ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకో అంటే యేసు ప్రభు అన్నాడు, అది నా వశములో లేదమ్మా, అది తండ్రి ఎవరికి సిద్ధపరిచాడో అది వారికే దక్కుతుంది అన్నాడు. కాబట్టి
ఈ మహిమలో వారు ఎవరైతే కొనుక్కోబడుతున్నారో వారు మాత్రమే. అంటే ఎవరు? యేసు ప్రభువుకి బైబిల్ అయితే చెప్పట్లేదు, కానీ నేను తలస్తూ ఉన్నాను. మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34 నుండి 38 వచనాల వరకు చదువుకున్నాం. అక్కడ ఆదిమ సంఘం భయంకరమైన చిత్రహింసలో వాళ్లకు మరణం పొంచి ఉంది అని వారికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆ చర్మాన్ని ఎన్ని రీతిలుగా వాళ్ళు చిత్రహింసలు చేస్తారు, ముక్కలు ముక్కలు చేస్తారు, మేకులు గుచ్చుతారు, సూదులు పెట్టి గుచ్చుతారో, వాళ్ళు చర్మాన్ని గొర్రె చర్మం వలిచినట్టు ఒలుస్తారో, ఈ వేదన, ఈ బాధ అంతా వాళ్ళకి ముందుగానే తెలుసు. పైన చెట్ల కట్టివేసి క్రింద మంటలు పెడతారు అని తెలుసు. గుర్రాలకు కట్టి రోడ్ల మీద నుండి ఈడ్చుకుంటూ పోతారని తెలుసు. కొండపేటల్లోకి తీసుకుని వెళ్ళి పైనుండి క్రిందికి పడద్రోస్తారని తెలుసు. మృగాల బోనులో వేస్తారని తెలుసు. అనేక రకాలుగా రంపాల పెట్టి కోస్తారని తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంతో దాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు. కాబట్టి యేసు ప్రభు యొక్క మహిమగల సింహాసనంలో ఆయన తన రాజ్యముతో వచ్చినప్పుడు ఎవరు కూర్చుంటారు? కుడి ఎడమ ప్రక్కలంటే ఆదిమ సంఘస్థులు తప్పకుండా కూర్చుంటారు. స్టెఫెను భయంకరమైనటువంటి రాళ్లతో కొడుతున్నప్పటికీ ఆయనకు ఎలాంటి హింస పొంచి ఉందో తెలుసు. రాళ్లతో టపా 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 ముఖం మీద, కంటి మీద, మూతి మీద, పళ్ళ మీద, చెవుల మీద, కణితుల మీద, తల మీద, గుండెల మీద అనేక రకాలుగా వాళ్ళు రాళ్ళు చిమ్ముతున్నా శరీరం అంతా తట్టుకోలేని వేదన అనుభవిస్తున్నా కానీ ఆయన పరలోకమందు దర్శనం చూస్తున్నాడు. యేసయ్య ఒకాళ్ళ మీద నుండి లేచి నిలబడి ఆయనను 2 చేతులతో సాదరంగా ఆహ్వానించటం, ఆయన పలుకుతున్నాడు, తండ్రి కుడి పార్శ్వమున యేసయ్య లేచి నిలబడి ఇదిగో నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు అంత వేదనలో. ప్రభువా, వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు నాయనా, వీరిని క్షమించు ప్రభువా అని యేసు ప్రభు సెలవులో ఏ ప్రార్థన అయితే చేశాడో అదే ప్రార్థన స్టెఫెను కూడా చివరికి రాళ్లతో కొట్టి చంపితే ప్రభువా వీరిని క్షమించు అని ప్రార్థనతో తన ప్రాణాన్ని విడిచినట్లు తప్పకుండా యేసు ప్రభు యొక్క మహిమగల సింహాసనములో ఆయన తన రాజ్యమందు కూర్చుని ఉన్నప్పుడు దేవునికి కుడి ప్రక్కనో ఎడమ ప్రక్కనో యేసు ప్రభుకి తప్పకుండా ఆయనకి స్థానం కల్పిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ అంతేకాదండి, 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు దేవుని సంఘానికి హింస ఉంటుంది అని నా మట్టుకు నేను నమ్ముతున్నాను. నేను నమ్మి దాన్నే ప్రకటిస్తున్నాను. కాబట్టి మరి ఈ మధ్యకాలం మనం ధ్యానించాం. నేను నమ్మటానికి కారణాలు 2 అని చూసాం. ఒకటేమో వారు గొర్రె పిల్ల రక్తం చేత వాళ్ళు విమోచించబడి తెల్లగా చేసుకొని వాళ్ళ వస్త్రాలు, వాళ్ళు ఎవరు అంటే అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వంశాలు, అన్ని దేశాలు, అన్ని రంగుల నుండి వచ్చినటువంటి వారు, భూమి నలుదిక్కుల నుండి వచ్చినటువంటి వారే సంఘమే అక్కడ యేసు ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడి మహిమపరుస్తున్నారు. రెండవదిగా ప్రూఫ్ ఏంటి అంటే ఎవిడెన్స్, ఆయన యొక్క 7వ బూర దేవదూత ఊదుతున్నప్పుడు సంఘం ఎత్తబడటం మనం చూస్తున్నాం. పౌలు గారు దానికి కడబూర అని మరి పేరు పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. తెస్సలోనికీయుల పత్రిక 4:16లో ఆయన ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ వచ్చి జీవగ్రంథంలో పేర్లు పిలుస్తూ ఉంటే నిజముగా నేను నమ్ముతున్నది ఈ 2 ప్రూఫ్లు నన్ను బాగా బలపరిచాయి. నేను ఎవరి వాక్యము కూడా వినను, ఏ పుస్తకాలు చదవను, పరిశుద్ధ గ్రంథం తప్ప. కాబట్టి నన్ను బలపరిచిన ఈ 2 వాక్యాలను బట్టి నేను రూఢిగా నమ్ముతున్నాను, దేవుని సంఘం తప్పకుండా శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు భూమి మీదే ఉంటుంది అని నమ్ముతున్నాను.
కాబట్టి ఒకటేమో ఆదిమ సంఘం యేసయ్య కుడి ఎడమ ప్రక్కల సింహాసనం మీద కూర్చుంటారని నేను నమ్ముతున్నాను. స్టెఫెను తప్పకుండా దేవుని సింహాసనం మీద కూర్చుంటాడని నేను నమ్ముతున్నాను. మరి ఇంకా చూసినట్లయితే 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఎవరైతే ప్రభు కొరకు 666 ముద్ర వేసుకోకుండా, అంత్యక్రీస్తుకు సాగిలి పడకుండా, బ్రొక్కకుండా, ఏమాత్రం ప్రాణాలు లెక్క చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా యేసయ్య కుడి ఎడమ ప్రక్కల సింహాసనం మీద కూర్చుంటారని మనం చూస్తా ఉన్నాం. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉందండి, చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో మనము చదువుకుంటే 11వ వచనం 2వ లైన్ చివరిలో, 11వ వచనం 2వ లైన్ చివరిలో, మరణము వరకు తమ ప్రాణములను వారు ప్రేమించిన వారు కారట. చూసారండి, ఎంత చక్కని మాట వ్రాయబడి ఉంది. మరణము వరకు వాళ్ళు తన ప్రాణాల్ని ప్రభునే ప్రేమించారు. తమ ప్రాణాల్ని, వాళ్ళ శరీరాల్ని ఎంత మాత్రం వాళ్ళ ఆస్తులను ప్రేమించలేదు. యేసయ్య మా కోసం చిత్రహింసలు అనుభవించాడు. ఆయన మరణించి ఉండకపోతే, ఆయన గనక ఈ లోకానికి వచ్చి ఉండకపోతే మేమందరం నరకంలో నశించవలసి ఉండగా, ఆ దేవాతి దేవుడు మహిమను కాదని మమ్మల్ని రక్షించడానికి భూలోకానికి ఎత్తించి మాకు రావాల్సిన శిక్షా స్థానంలో తాను నిలబడి మా పాప శాపాలన్నీ ఆయన తనపై వేసుకొని మా కొరకు శిక్ష మోసిన మా రక్షకుడు అనే సంతోషంతో వాళ్ళు తమ ప్రాణాల్ని కానీ తమ దేహాల్ని కానీ మరి ఎంత మాత్రం ప్రేమించకుండా వారు అగ్నిగంధకాలతో మండే గుండంలోనైనా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి సింహాల బోనులోనైనా, దానియేలు వలె, ఇదిగో స్టెఫెను వలె రాళ్లతో కొట్టబట్టడానికైనా కానీ, అనేక రకాలైన చిత్రహింసలు అనుభవించడానికైనా కానీ వాళ్ళు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వీళ్ళకి కాక ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? యేసయ్య మహిమగల సింహాసనం మీద దేవుని రాజ్యముతో వచ్చి కూర్చున్నప్పుడు ఆయన కుడి ఎడమ ప్రక్కల ఎవరైతే వీళ్ళే తప్పకుండా కూర్చుంటారని నా మట్టుకు నేను నమ్ముతున్నాం. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మొదటి వరుసలో వారి వారి మహిమలో, ఎందుకంటే వీళ్ళకి అత్యధికమైన మహిమ ఉంటుంది. వీళ్ళు మొదటి వరుసలో పరలోకానికి కొనుకోబడి వెంటనే యేసయ్య మహిమగల సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కల వాళ్ళకు ఒక స్థానంలో, కేటాయించిన స్థానంలో వాళ్ళు తప్పకుండా కూర్చుంటారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు, వీళ్ళిద్దరూ కూడా ఒకే సింహాసనం మీద కూర్చున్నారు. వాళ్ళు వేరువేరు సింహాసనాల మీద కాదు. గత వారం మనం చెప్పుకున్నాం, వధువు వరుడు వివాహం తదనంతరం ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? ఒకే సోఫాలో కూర్చుంటారు. అలాగే తండ్రి నీవు నేను ఏకమైన రీతిగా వీరును మనతో ఏకమయుడులాగున అని యోహాను సువార్తలో యేసు ప్రభు 17వ అధ్యాయంలో తండ్రిని వేడుకున్నట్టు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఒకే మహిమగల సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన కొరకు తమ ప్రాణాలని, శరీరాలని ఎవరైతే లెక్క చేయకుండా ప్రభు కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించారో వాళ్ళకు కూడా అదే మహిమగల సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు ఏ సింహాసనం మీద అయితే కూర్చొని ఉంటున్నాడో అదే మహిమగల సింహాసనం మీద ప్రాణాలు లెక్క చేయకుండా త్యాగపూరితంగా జీవించిన వాళ్ళను ఆ సింహాసనం మీదే వారికి స్థానం కల్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రాలు. ఆ దేవుని మహిమగల సింహాసనం చుట్టూ మొట్టమొదటి వరుసలో ఎవరుంటారు అంటే యోబు తప్పకుండా ఉంటాడు కదండి. యోబు తప్పకుండా ఉంటాడు. ఎందుకు అంటే యోబు ప్రభు కొరకు ఆయన గొప్ప ధనవంతుడు. పిల్లలందరూ కళ్ళ ముందు పోయారు, ఆస్తిపాస్తులన్నీ పోయాయి,
శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి జబ్బుతో నిండి ఉంది. ఒక్కగానొక్క భార్య తను విడిచిపోయింది కష్టాల్లో నిలబడకుండా. అన్నీ కోల్పోయి ఆరోగ్యం కూడా ఆయనను కూర్చున్న బైబిల్ చెప్తుంది, దేవుడు నాకు అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా కదండి. ఈ రోజుల్లో కొంచెం ఆస్తి పోయిందనుకోండి, లేకుంటే భార్య విడిచిపెట్టిపోయిందనుకోండి, బిడ్డలు చనిపోయారనుకోండి, ఒక్క బిడ్డ చనిపోయినా దేవుణ్ణి దూషిస్తారు. భార్య అంటుంది, ఆ దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చావరాదు అంటే దేవుని వల్ల మనం ఎల్లప్పుడూ మేలే పొందాలా, కీడు అనుభవింపదగదా? ఆయన నోటి మాట ద్వారానైనను ఎన్నడూ కూడా దేవుడు అన్యాయం చేశాడని తప్పకుండా మొదటి వరుసలో యోబు లాంటి వాళ్ళు తప్పకుండా ఉంటారు. రెండో వరుసలో ఎవరు ఉంటారు చెప్పండి? అబ్రహాము ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు. రెండో వరుసలో అబ్రహాము, ఆయన అంతటి ధనవంతుడు. మనం 24:34 చదువుకుంటాం. ఆదికాండం 13:2 కూడా చదువుకుంటాం. ఆయన రాజులకే పరాయి దేశంలో ఉంటూ, తనది కాని పరాయి దేశంలో ఉంటూ, ఆ దేశపు రాజులు ఈయనకున్న ఆస్తిని బట్టి భయపడి సైన్యాధిపతి అయిన ఫీకోల్ని వెంటబెట్టుకొని అబ్రహాము ఇస్సాకు దగ్గరికి వాళ్ళు వచ్చారు. ధనం ఎంతో బలాన్ని ఇస్తుంది. అటువంటి ధనవంతులైనప్పటికీ కూడా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, అబ్రహాము అంతటి గొప్ప ధనవంతుడైనా కానీ ఆయనకు ఒక బలమైన విశ్వాసం ఉంది. ఇదంతా కూడా తాత్కాలికమే, టెంపరవరీ. ఆకాశము క్రింద ఉన్నదంతా దేవుడు ఒకానొక రోజు అగ్నిగంధకాలతో మొత్తాన్ని దహించి వేయబోతున్నాడు. ఏది కూడా శాశ్వతం కాదు, అనిత్యము శాశ్వతము. కాబట్టి దేవుడు శాశ్వతమైనటువంటి పునాదులు కలిగిన ఒక నూతన యెరూషలేము పట్టణాన్ని నా కొరకు కట్టబోతున్నాడు. అది స్థిరమైనది, అది శాశ్వతమైనది, అది నిత్యమైనది. నేను అందులో ప్రవేశించాలి. దేవుడు నా కొరకు అక్కడ ఒక పునాదులు కలిగినటువంటి గృహాన్ని సిద్ధపరుస్తున్నాడన్న విశ్వాసముతో ఈ లోకము యోగ్యమైంది కాదంట ఆయనకి. ఆయన ఈ లోకంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభు కొరకు త్యాగపూరితంగా జీవించినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అబ్రహాము తప్పకుండా పరలోక మహిమలో రెండవ వరుసలో ఉంటాడు. ఒకటి, మహిమ గల సింహాసనం మీద అత్యధికమైనటువంటి మహిమతో ఉన్నటువంటి వారు ఉంటారు. సింహాసనం చుట్టూ మొదటి వరుసలో మనం చూసినట్లయితే ఆ యొక్క మరి యోబు లాంటి వాళ్ళు తప్పకుండా ఉంటారు. ప్రభు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించిన చివరికి దేవుణ్ణి ఎంత మాత్రం దూషించకుండా దేవుణ్ణి నమ్ముకొని కడపటి వరకు అన్ని కోల్పోయినప్పటికీ ప్రభు కొరకు జీవించినటువంటి వారు తప్పకుండా. రెండవ గుంపులో అబ్రహాము తప్పకుండా ఆయన తన కొరకు తాను జీవించలే. ఒకప్పుడు విగ్రహారాధన కుటుంబంలో నుండి దేవుడు పిలవగానే బయటకు వచ్చేసి దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్న పాటున దేవుని నమ్మి దేవుడు చూపించే దేశానికి సమస్తమును విడిచిపెట్టి ప్రయాణం కొనసాగించి అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ప్రభు కొరకు జీవించి జీవితాన్ని ముగించి వెళ్ళిపోయాడు. కాబట్టి అబ్రహాము రెండవ వరుసలో తప్పకుండా. అబ్రహాముతో పాటు ఎవరు ఉంటారు అంటే దరిద్రుడైన లాజరు తప్పకుండా ఉంటాడు కదండి. దరిద్రుడైనా, తినటానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా, కట్టుకుంటానికి లేకపోయినా, కప్పుకుంటానికి లేకపోయినా కానీ ఎన్నడూ అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు. సహజంగా కటిక పేదరికంలో దొంగతనాలు కదండి, అబద్ధాలు, మోసాలు ఏ విధంగానైనా. ఎందుకంటే కడుపు కోసం, కడుపు ఆకలి అటువంటిది, శరీర అవసరత అటువంటిది. కానీ ఎన్నడూ కూడా ఏమీ అటువంటివి చేయకుండా ఎవరేమనుకున్నా పర్వాలేదని క్రింద పడ్డ రొట్టె ముక్కలు కుక్కలతో పాటు ఏరుకొని తింటూ ప్రభు కొరకు నీతిగా యథార్థంగా జీవించటం, అన్నీ ఉండి నీతిగా యథార్థంగా జీవించటం అది పెద్ద గొప్పతనం కాదు కదండి. వాళ్ళు చివరి వరుసలో వస్తారు ఏమీ లేకున్నప్పుడు.
ఏమీ లేకున్నప్పుడు ప్రభు కొరకు త్యాగపూరితంగా జీవించాడు. కాబట్టి అబ్రహాము ఈ దరిద్రుడైనటువంటి లాజరు ఇద్దరు కూడా ఒకే వరుసలోకి వస్తారు, రెండో వరుసలోకి. ఎందుకంటే మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో కూడా చదువుకుంటాం. అక్కడ ఏమనుందంటే ఆ దరిద్రుడైన లాజరు ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళంలో అబ్రహాము రొమ్మున అనుకున్నాడంట. ఇద్దరికి ఒకటే స్థానం. దేవుని మహిమ కలుగును గాక. మూడో వరుసలో ఎవరుంటారు చెప్పండి? మూడో వరుసలో ఎవరుంటారు అంటే తప్పకుండా కుడివైపున ఉన్నటువంటి సిలువలో దొంగ, లాస్ట్ మూమెంట్లో రక్షణ పొందినవాడు. గత వారం చెప్పుకున్నాం. దేవదూతను అడుగుతున్నాడు ఓ పాస్టర్ గారు కల్లో, అయ్యా దేవదూత గారు ఎక్కడి నుండి వచ్చాడు, వీళ్ళేంటి ఇంత దూరంగా ఉన్నారు, మిణుకు అనుకుంటా ఉన్నారు, దేవుని మహిమ వాళ్ళ మీద అంతగా ప్రకాశించడం లేదు ఏంటి అంటే చెప్పారు కదా. ఎందుకంటే ఎవరి కాలంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటించబడినప్పుడు తిరస్కరించి లోకభోగాలు శరీర ఇచ్చలు వాళ్ళు విచ్చలవిడిగా అనుభవిస్తూ వచ్చారు. ఒక రోజున భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చింది, హాస్పిటల్ పాలయ్యారు. దేవుడు కనికరించి చివరిగా సువార్త ప్రకటింపజేశాడు. దైవ సేవకుడిని హాస్పిటల్కి పంపించి ఆయన సువార్త ప్రకటించుకుంటూ వచ్చి ఈ దగ్గరకు వచ్చాడు. కొన్ని గంటల్లోనే ఆయన మరణించబోతున్నాడు. అనగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధరణాలు, పరలోకం నరకం గురించి ఆయన ప్రకటించినప్పుడు ఆయన వెంటనే విశ్వాసం కలిగి, నేను ఈ క్షణంలో చనిపోతే నరకానికి పోతాను, అయ్యో నా పరిస్థితి ఏంటి అని గుండె బ్రద్దలై రొమ్ము కొట్టుకొని విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపముతో తన పాపపు బ్రతుకంతా ప్రభు సన్నిధానంలో పెట్టి కన్నీరు మున్నీరుగా విలపించినప్పుడు దయగలిగినటువంటి ఆ కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు రక్షకుడు ఆ పాపపు మురికంతా పరిశుద్ధ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి జీవ గ్రంథంలో పేరు లిఖించినప్పుడు కొన్ని గంటలకు వెంటనే ప్రాణం విడిచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలోనైతే అడుగుపెట్టాడు, కానీ ఎక్కడ ప్రవేశించాడు? మహిమగల ఆ యొక్క వారి మహిమలు అంటే సమాధిలో నుండి లేపబడేటప్పుడే మృతులైన పరిశుద్ధులతో పాటు 1000 ఏళ్ల నీతి పాలనకు ముందే లేపబడ్డాడు. కానీ వాని స్థానం ఎక్కడుంది అంటే మిణుకు అనుకుంటూ ఎక్కడో ఆ చివరన ఉన్నవాడికి దేవుని మహిమ కనపట్టల్లా, దేవుని వెలుగు కనపట్టల్లా, దేవుని సింహాసనం కూడా అంతగా అందనంత దూరంలో ఆ వ్యక్తి ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ మాత్రమే కాదు, ఈ చిట్ట చివరిలో ప్రాణం పోతుండగా ఇక వాళ్ళు ప్రభు కొరకు జీవించే జీవితం ఏముంటుంది చెప్పండి? ప్రభు కొరకు జీవించేది ఏముంటుంది? చాలామంది పళ్ళన్నీ ఊడిపోయి నడుము వంగిపోయి చావబోతున్నారనగా వృద్ధాప్య మందు. ఈ మధ్యన బాలాజీ నగర్లో ఒక 72 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చారట కదండి. కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ క్షణంలోనైనా వారు మనసు రక్షణ పొందారు, లేకుంటే వాళ్ళ ప్రయాణం భయంకరమైనటువంటి స్థలానికి వెళ్ళేది. కాబట్టి దేవుని పిల్లలారా, ఒకవేళ యవన కాలమందు రక్షణ పొందినప్పటికీ కూడా, యవన కాలమందు యేసునందు విశ్వాసం ఉంచి బారు మనసు పాపక్షమాపణ పొందినప్పటికీ వాళ్ళు కేవలం వాళ్ళ కొరకు, వాళ్ళ భార్యల కొరకు, వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ నీతిగా యథార్థంగా ఏదైతే జీవిస్తూ ఎంత మాత్రము కూడా దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఆ చివరి వరుసలోనికి. యేసయ్య అన్నాడు, మత్తయి సువార్త 20వ అధ్యాయం అనుకుంటాను, ప్రొద్దున 6 గంటలకి దాసుల్ని తన తోటలో పని చేయటానికి వెళ్ళి కుదుర్చుకున్నాడు. మరలా 9 గంటలకు వెళితే కొంతమంది నిలబడి ఉండారు, వాళ్ళను కూడా పంపించాడు. తర్వాత 12 గంటలకి, 3 గంటలకి, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు 1 గంట చేసిన వాడు ఉన్నాడు. ప్రొద్దున 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు 12 గంటలు కష్టపడిన వాడు. కానీ 12 గంటల నుండి పొద్దున 6 నుండి సాయంత్రం 6 వరకు చేసిన వాడేమో ఇక్కడి నుండి ఒక 10 అడుగులు గడిపిక్కుంటూ పోయాడు. సాయంత్రం 5 గంటలకు వచ్చి 6 గంటల వరకు 1 గంటలోనే ఇక్కడి నుండి ప్రొద్దునొచ్చిన వాడితో సమానంగా
అందుకని యజమానుడు తన ఆ సేవకుడితో చెప్పాడు, కడపట వచ్చిన వాడు మొదలుకొని మొదట వచ్చిన వాడి వరకు నువ్వు వాళ్ళ జీతం ఇవ్వు అన్నాడు. మొదట వచ్చిన వాడికి కడపట వచ్చిన వాడికి ఆటన ఇచ్చాడు ₹1 12 గంటలు కష్టపడ్డవాడికి కూడా టైం పాస్ చేశాడు. ఇద్దరికి ఒకటే కూలి. చూసారా? కాబట్టి మన జీవితం ఎంతో విలువైందండి. ప్రతి నిమిషం విలువైంది, ప్రతి గంట విలువైంది, ప్రతి రోజు విలువైంది, ప్రతి వారం విలువైంది, ప్రతి నెల విలువైంది, ప్రతి సంవత్సరం విలువైంది. మన శ్వాస మన బొందిలో ఉండగా మనం ప్రభు కొరకు ఏదైనా చేయాలి, తపన ఉండాలి, ఆరాటం ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తారని మనలో తపన ఆరాటం కనుక ఉంటే చెయ్యి పట్టుకొని నడిపించేవాడు మన వెంట ఉన్నాడు. దేవునికి మహిమ కలగలుగా. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, నువ్వు లేచి నిలబడు అంటాడు. తాను లేచి నిలబడలేనని దేవునికి తెలుసు, ఈయనకి తెలుసు. కానీ నిలబడమన్నవాడు దేవుడే, నిలబెట్టుకునేది దేవుడే అని ప్రయత్నం అంటూ చేశాడు. దేవుడు నిలబెట్టుకున్నాడు అని యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటా ఉంటాం. దేవుని కొరకు ఏదైనా తపన, దేవుని గూర్చిన ఆలోచన, దేవుని గూర్చిన తలంపులే, దేవుని గూర్చినటువంటి ఆలోచనలే, దేవుని గూర్చినటువంటి ఊహలే తప్ప మన హృదయం నిండా ఏది కూడా పనికి మాలింది, లోక సంబంధమైంది, శరీర సంబంధమైంది, వ్యర్థమైనది ఏది కూడా మన హృదయంలో చోటు ఉండటానికి వీలేదు. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, రోమాపత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనం అనుకుంటాను, వారి హృదయాల్లో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. కడవరి కాలువలో ఉంటున్నాం. మన హృదయాల్లో దేనికి చోటిస్తున్నాం? అత్యున్నతమైన మహిమలో యేసు మహిమగల సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు, ఆయన తన రాజ్యముతో వచ్చినప్పుడు నిత్యముగా స్టెఫెన్ లాంటి వ్యక్తులు, దేవుని పిల్లలారా, ఆదిమ సంఘములో ప్రభు కొరకు జీవించినటువంటి వ్యక్తులు, దేవుని పిల్లలారా, 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు 666 ముద్రలు వేయించుకోకుండా, అపవాదికి అంటే అంత్యక్రీస్తుకి ఎవడైతే సాగిల పడకుండా, బ్రొక్కకుండా శరీరాల్ని, ప్రాణాల్ని అప్పగించి ప్రభు కొరకు జీవిస్తూ ఉంటారు, అలాంటి వారు తప్పకుండా ఆయన రాజ్యములో వచ్చినప్పుడు కుడి ఎడమ ప్రక్కల ఉంటారు అనే సత్యం మనము చదువుకుంటా ఉన్నాం. మొదటి వరుసలు ఎవరుంటారు, రెండో వరుసలు ఎవరుంటారో, అందరికంటే కడపట ఎవరు ఉంటారో మనము చూస్తా ఉన్నాం. మహిమగల సింహాసనం మీద కూర్చుని ఉన్న వాళ్ళకి బలం ఎక్కువ, వాళ్ళకి మహిమ ఎక్కువ, వాళ్ళకి అధికారం ఎక్కువ, వాళ్ళ ర్యాంక్ ఎక్కువ అండి, ర్యాంక్ ఎక్కువ. మొదటి వరుసలో ఉన్న వాళ్ళకి దేవుని సింహాసనం చుట్టూ ఉన్న పరిశుద్ధులు, మొదటి వరుసలో ఉన్న వాళ్ళకి మహిమగల సింహాసనం మీద కూర్చొని ఉన్న వాళ్ళకంటే కొంచెం తక్కువ. రెండవ వరుసలో ఉన్నటువంటి వాళ్ళకి మొదటి వరుసలో ఉన్న వాళ్ళకంటే ఇంకొంచెం తక్కువ. కడపట ఉన్న వాళ్ళకి ఏదో కన్నులు లొట్టబోయి ఏదో సామెత ఉంది కదా, అలా నరకం నుండి తప్పించబడి పరలోకంలో అడుగు పెట్టేమన్న పేరే కానీ వాళ్ళకి ఎంత మాత్రం సంతోషం ఉండదు. మనం చదువుకున్నాం మొదటి ఆహ్వాన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో, ఆయన రాకడ యందు ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనేకులు పరలోకములో అడుగు పెట్టామన్న సంతోషం ఉండదట. తల వాల్చుకొని సిగ్గుతో కుచించుకుపోతూ ఉంటారు. ఎందుకంటే అందరికంటే తక్కువ ర్యాంకు, ఎందుకు పనికిరాని ర్యాంక్ అది. అందరికంటే అధికారం తక్కువ, అందరికంటే మహిమ తక్కువ, చూస్తారా, అందరికంటే బలం తక్కువ. ఏమండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ అంటే రాష్ట్రానికి పెద్ద హీరో. మామూలు కానిస్టేబుల్ అంటే ఎంత అసలు ఎందుకు పనికిరానిది అనమాట. చాదారా పోరా అంటాడు, టేబుల్ క్లీన్ చేయ అంటారు, ఫలానా చేయ అంటారు, ఫైల్స్ మోయ అంటారు. అంత భయంకరమైనటువంటిది కదండి. ఇందులో ర్యాంకులు ఎలా ఉన్నాయో చూడండి. ర్యాంకులే కాదు, వాళ్ళ స్టార్స్ ఉంటాయి భుజాల మీద, వాళ్ళ మహిమను తెలియజేస్తూ ఉంటుంది.
వాళ్ళ అధికారం ర్యాంకు పెరిగే కొద్దీ వాళ్ళ అధికారం పెరుగుతుంది, తెలియజేస్తుంది, వాళ్ళ మహిమను తెలియజేస్తూ ఉంటుంది, వాళ్ళ బలం పెరుగుతూ ఉంటుంది. కానిస్టేబుల్ కంటే హెడ్ కానిస్టేబుల్ పై ర్యాంకు, వాడికంటే ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వాడి ర్యాంక్ కొంచెం పైన, వాడి ర్యాంక్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ర్యాంక్ ఎక్కువ, వాడికంటే సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఎక్కువ, సిఐ కంటే డిప్యూటీ ఆ యొక్క సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డిఎస్పి ర్యాంక్ ఎక్కువ, డిఎస్పి కంటే ఏఎస్పి అంటే అడిషనల్ ఎస్పి ర్యాంక్ ఎక్కువ కదండి. అడిషనల్ ర్యాంక్ ఎస్పి కంటే ఎస్పిది, ఎస్పి అంటే ఒక జిల్లాకి హీరో, ఎస్పి కంటే చెప్పండి డిఐజీ కదండి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ డిఐజీ ర్యాంక్ ఎక్కువ, వాడు 3 జిల్లాలకు 3 ఎస్పీల మీద వాడు ర్యాంక్ ఎక్కువ. ఐజీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ అంటే రాష్ట్రం మొత్తానికి లా అండ్ ఆర్డర్ ఒక ఐజీ ఉంటాడు, లేకుంటే ఫలానా దానికి డిపార్ట్మెంట్కి ఒక ఐజీ ఉంటాడు, వీళ్ళందరికీ పైన రాష్ట్రం అంతటికి డీజీపీ ఉంటాడు కదండి. ర్యాంకులు పెరిగే కొద్దీ అధికారం పెరుగుతుంది, వాళ్ళ బలం పెరుగుతుంది, వాళ్ళ మహిమ పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్లానే దేవదూతల గురించి కూడా మనం చెప్పుకున్నాం కదండి. దేవదూతల గురించి మనం చెప్పుకున్నాం. సరాఫుల ర్యాంక్ ఎక్కువ. దేవుని సింహాసనం, మహిమగల సింహాసనం చుట్టూ మొట్టమొదటిగా 24 పెద్దలు ఉంటారు. ఆ తర్వాత వరుసలో సెరాఫులు ఉంటారు. ఆ తర్వాత వరుసలో ఎవరుంటారంటే కెరూబులు ఉంటారు. ఆ తర్వాత వరుసలో మహాదూతలు ఉంటారు. ఆ తర్వాత వరుసలో ప్రధాన దూతలు ఉంటారు. ఆ తర్వాత వరుసలో అధికారులు ఉంటారు. ఆ తర్వాత వరుసలో సామాన్యమైనటువంటి దేవదూతలు ఉంటారు. చూసారండి, చూసారా? ఎక్కడైనా అలజడి జరుగుతుంది అనుకోండి, ఏదైనా విలేజ్లో కొట్లాట జరుగుతుంది, అయితే పరిస్థితి విషమించుతుంది. 2 గుంపులు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. పరిస్థితి విషమించుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయకపోతే ఆ గ్రామం తగలబడుతుంది, మనుషులందరూ సర్వనాశనం అయిపోతారు. ఏం చేయాలి? కానిస్టేబుల్ ఉన్నాడు, వాడికి ఆ పవర్ లేదు, అధికారం లేదో. ఫైరింగ్ ఆర్డర్, గాలిలో ముందు పేలుస్తారు. ఫైరింగ్ అనేది ముందు ఆ పిస్టల్తో తుపాకీతో గాలిలో పేల్చి వాళ్ళని భయపెట్టాలని, తర్వాత పొగ లేకుంటే నీళ్ళ వాటర్ ట్యాంక్ తెచ్చి వాళ్ళ మీద ఫోర్స్గా జల్లితే చెదిరిపోతారని. ఆర్డర్స్ లేవు, వాళ్ళకి బలం లేదు, అంత ర్యాంకు లేదు, అంత అధికారం లేదు. కానీ ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వాలంటే అట్లీస్ట్ కనీసం ఎస్పీ ర్యాంక్ ఉండాలి. ఎస్పీకి క్రింద ఉన్నటువంటి ఏ ర్యాంక్ వాళ్ళు కూడా అటువంటి అధికారము. చూసారా? డీజీపీ ఎక్కడ, ఎందుకు పనికిరాని కానిస్టేబుల్ ర్యాంక్ ఎక్కడండి? ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసా? వాళ్ళ భుజాల మీద ఉన్న స్టార్స్ వాళ్ళ అధికారాన్ని సూచిస్తుంది. వాళ్ళ వస్త్రాలే వేరే ఉంటాయి. వాళ్ళ ఎంత ఖరీదైనటువంటి మహిమ వస్త్రాలు ఉంటాయో తెలుసా డీజీపీకి. మరి ఇక్కడ క్రింద కానిస్టేబుల్ వస్త్రాలు వచ్చేసరికి ఎందుకు పనికిరాని తక్కువ విలువతో కూడినటువంటిది. చూసారండి? అట్లానే నిజంగా మనము జనరల్ కదండి, మేజర్ జనరల్స్ అంటే మిలిటరీ ఆర్మీలో చూస్తూ ఉంటాం. మేజర్ జనరల్స్ ర్యాంకు అసలు ఒక దేశానికే హీరో వాడు. తర్వాత క్యాప్టెన్స్, తర్వాత సోల్జర్స్ కదండి. జనరల్ మేనేజర్ ఒక దేశం మీదకి యుద్ధానికి పోవాలంటే ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు, వెంటనే దానికి క్రింద ఉన్న వాళ్ళంతా కూడా లోబడిపోతారు. ఆ ఆజ్ఞను, ఆదేశాన్ని వెంటనే క్రింద ఉన్న వాళ్ళు అమలు పరుస్తూ ఉంటారు. దేవుని బిడ్డ ఎందుకు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, నిత్యముగా మనది ఏ స్థానం పరలోకంలో. మనము మృతులుగా అయినా, మనము సజీవులుగా ఉన్నా, యేసు త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చిన సందర్భంలో మనము పరలోకానికి కొనుక్కోబడతామన్న విశ్వాసం, నిరీక్షణతో మన శరీర ఇచ్ఛలు, శరీర వాంఛలు, శరీర స్వభావం, శరీర మనస్సు, లోకాశలు అన్నీ కూడా విసర్జించి మనము జీవిస్తున్నాం. మంచిది. కానీ మనము ఎంతవరకు
ఎంతవరకు ప్రభు కొరకు జీవిస్తున్నాం, ఎంతవరకు మన స్థానం పరలోకంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టామన్న పేరు మాత్రమే కానీ మిణుకు మిణుకు అనుకుంటూ దేవుని సింహాసనానికి ఎక్కడో అందరంత దూరంలో గత వారం మనం చెప్పుకున్నామండి. 35 మార్కులు వచ్చిన వాడు అంటే వాడు మిగతా 65% పాపం చేశాడని కాదు, పాపం ఉన్నవాడు పరలోకంలో అసలు చోట్లేదు, వాడు నరకంలోనికి త్రోయబడతాడు. అంటే ప్రభు కొరకు జీవించిన జీవితాన్ని బట్టి 35 మార్కులు. వాడు ఎవడు అంటే దేవుని మహిమగల సింహాసనానికి ఎంతో అందనంత దూరంలో ఉన్నవాడు, పేరుకు మాత్రమే వాడు లోటుకి పరలోకానికి అడుగు పెట్టాడు. చూసారా? కాబట్టి 100కి 100% మార్కులు ఉన్నవాడు ఎక్కడున్నాడు? ప్రభు కొరకు ప్రాణాన్ని దేహాన్ని లెక్క చేయకుండా ఎవడైతే వాడు మరణము వరకు తమ ప్రాణములను దేహములను ప్రేమించిన వారు కారు అని మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చదువుకున్న రీతిగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బాలురండి ప్రాణాల్ని ఎంత మాత్రం వాళ్ళ దేహాల్ని బైబిల్ చెప్తుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో వారు తమ దేహములను, చదువుదాం ఆ మాట ముగించుకుందాం, సమయం అయిపోయింది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటాను 28వ వచనం చివరి లైన్లో, 28వ వచనం చివరి చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు అంటున్నాడు 4వ లైన్లో, 28వ వచనంలో 4వ లైన్లో, వారు తమ దేవుణ్ణి కాక మరి ఏ దేవునికి నమస్కరింపగయు ఏ దేవుణ్ణి సేవింపగయు ఉండుమని తమ దేహములను సైతం అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరుచిరి. ఎంత బలమైన మాటలు చూడండి. దేవుని బిడ్డ, నీ దేహాన్ని ప్రేమిస్తున్నావా? నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని ప్రభు కొరకు ఏమైనా నలగొట్టుకుంటున్నావా? ప్రభు కొరకు ఏమైనా త్యాగపూరితమైన జీవితం జీవిస్తున్నావా? ఒకవేళ అలాంటి కోవలో కనుక ఉంటే నీ ర్యాంకు పెరుగుతుంది పరలోకంలో, నీ మహిమ అత్యధికమవుతుంది, నీకు అధికారం పెరుగుతుంది, నీ బలం పెరుగుతుంది. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ వాక్యాన్ని వచ్చే వారం మనం పొడిగించుకుంటానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, జీవితాలను పరిశీలన చేసుకుందాం. అవును ప్రభువా, నీ మహిమలను గూర్చి మహిమ పెరిగే కొద్దీ అధికారం పెరుగుతుందని, అధికారం పెరిగే కొద్దీ బలం పెరుగుతుందని, బలం పెరిగే కొద్దీ నాయన అక్కడ వరస నాయన ముందు వెనక ఉంటుందని దాన్ని బట్టి మీరు మాకు తెలియచేస్తున్నందుకే మీకు వందనాలు. మీ మహిమగల సింహాసనం మీద నీ కుడి ప్రక్క నీ ఎడమ ప్రక్క కూర్చున్న వాళ్లకు ప్రభా వాళ్ళకెంత మెప్పు ఉంటుందయ్యా, ఎంత ఘనత ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 5వ లైన్లో పేతురు అపోస్తలుడు తెలియజేస్తున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మీకు మెప్పు ఘనత మహిమ ఉంటుంది. అది చెప్పన సఖ్యము కానటువంటి మహిమ, మహిమాయుక్తమైనటువంటి ఆనందం. ఎంత ధన్యత. క్లాసులో పై తరగతికి వెళ్ళినప్పుడు వాడు ఎంత ఆనందం. మొట్టమొదటి బెంచిలో ఆ లెక్చరర్కి ప్రొఫెసర్కి అందుబాటులో నిజంగా వారి కనుదృష్టి ముందు వరుసలో ఉన్న వాళ్ళ మీద లెక్చరర్కి ఉంటుంది, కడపట కూర్చున్న వాళ్ళ మీద అంతగా పోదు. వాళ్ళని సరిగా పట్టించుకోరు. బొటాబొటిగా కట్ ఆఫ్ మార్కులతో వచ్చిన వాళ్ళు. నిజంగా ఎంత ధన్యత అండి, ఎంత ఆనందం ఉంటుంది. వాడు కాలు ఎగరేస్తాడు, నేను నా లెక్చరర్కి సమీపంగా ఉన్నాను, నేను 100కి 100 మార్కులతో. అందరూ కూడా ఒకే క్లాసులో ఉన్నారు. 100 మార్కులు వచ్చిన వాడు అక్కడే ఉన్నాడు, 80 మార్కులు వచ్చిన వాడు అక్కడే ఉన్నాడు, 35 మార్కులు. అట్లానే పరలోకంలో అందరూ ప్రవేశిస్తారన్న పేరే కానీ మహిమగల సింహాసనం మీద కూర్చున్న వాడికి ఎంత మెప్పు ఉంటుంది, ఎంత ఘనత, ఎంత ఆనందం. ప్రేమపూర్ణుడా, మంచేసయ్యా, మీ పరిశుద్ధమైన ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించినటువంటి యొక్క ఆరాధనను ఇంతవరకు మీ ఆత్మ సమక్షంలో
ప్రభువా మీరు జరిగించిన విధానం బట్టి మీ స్తోత్రాలయ్యా. నిజముగా మీ లేఖనం మా ఎద్దుకు వస్తూ ఉండగా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకొని నీ మాటల ప్రకారం ఈ కొద్ది కాలం మేము జీవించే కొద్ది కాలం ప్రభు కొరకు మా ప్రాణదేహాలని ప్రభువా లక్ష్య పెట్టకుండా ప్రభువా ప్రభువునే ప్రేమించి ప్రభు కొరకు జీవించే ఆ గొప్ప జీవితం కూడి వచ్చిన మాకును కుటుంబాలకును మీరు దయచేసి మహిమ పొందమని ఈ ఉదయకాలపు దీవులతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రపంచమంతా ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో అన్ని స్థలాల్లో మీ ఆత్మ సన్నిధి ఉంచండి. వధువును పెండ్లి కుమార్తెను మీరు అక్కడ కొరకై సిద్ధపరచమని, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వారందరి మీద నీ ఆత్మను పొదిగించి రక్షణలోకి నడిపించమని, తిరిగి మేము కలుసుకునేంతవరకు మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా కూడి వచ్చినటువంటి మనకు ఎల్లరికూ సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.